పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యాన్ని మాకు విరిచి వడ్డించండి. మీ వాక్యం కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నాం తండ్రి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తారని మీరు వాగ్దానం చేశారు కదా. మీ వాక్యంతో మీరు మాతో మాట్లాడమని, తృప్తిపరచుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సహోదరులారా, మీ అందరికి కూడా వందనాలు, ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం జాగ్రత్తగా విన్నాం. యోబుకి 4 స్నేహితులు ఉన్నారు. వాళ్ళల్లో ఒక స్నేహితుడు ఎలీహు. ఎలీహు చిన్నవాడు, అనుభవం తక్కువగా ఉన్నవాడు. ఆయన కొన్ని మాటలు తన స్నేహితులతో చెప్తున్నాడు కదా. అంగిలి ఆహారమును ఏం చేస్తుందంట? రుచి చూచిద్దంట. రెండవది, చెవి మాటలను పరీక్షిస్తుంది. ఈరోజు ధ్యానాంశం ఏంటంటే చెవి, పరలోకపు చెవి, దేవుని బిడ్డల యొక్క చెవులు అనే అంశం మీద కొన్ని మాటలు మాట్లాడుకున్నాం. దేవుని యొక్క భయం కలిగినటువంటి వాళ్ళు, దేవుని యొక్క వాక్యానికి విధేయత కలిగిన వాళ్ళు, వాళ్ళ చెవులు దేవుని మాటల్ని పరీక్షిస్తాయి. లోక సంబంధమైన మాటల్ని పరీక్షించి ఏది మంచో ఏది చెడో నెమరు వేసుకొని మంచిని స్వీకరించి చెడును ద్వేషిస్తాయి. ఎలాంటి అనుభవం కలిగిన వాడు ఎలీహు. అంగిలి అంటే నాలుక ఆహారాన్ని రుచి చూసి మంచిగా ఉంటే ఆహారాన్ని స్వీకరిస్తుంది, మంచిగా లేకపోతే ఆహారాన్ని స్వీకరించదు. అలాగే చెవి దేవుని మాటలైతే గ్రహిస్తుంది, దేవుని మాటలు కాకపోతే ఆ మాటలు దేవుని మాటలు కాదు, దేవునికి విరుద్ధమైన మాటలు అని చెప్పి వాటిని పక్కన పెట్టేస్తుంది. ముందు పరీక్ష జరుగుతుంది. నీ చెవి పరీక్ష చేస్తుందా? అన్నీ వినకూడదు. విన్న వాక్యంలో, విన్న మాటల్లో దేవుని మాటలు ఎన్ని శాతం ఉన్నది, ఎంత శాతం ఉన్నది, దేవుడు చెప్పిన మాటలు ఏమిటి, ఆ మాటలకి ఏమైనా యాడ్ చేశారా, ఆ మాటల నుంచి కొన్ని మాటలు తీసేశారా అనేటువంటి ఆలోచన కలిగినది చెవి. అలాంటి చెవి ఎవరికి ఉంటుందంటే దేవుని బిడ్డలకు మాత్రమే ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం చెప్తున్నారా? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు తీసేసి వేరే మాటలు చెప్తున్నారా? వేరే మాటలకి దేవుని యొక్క మాటల యొక్క పూత పోస్తున్నారని పరీక్ష చేసి, ఒకసారి కాదు 7 సార్లు పరీక్ష చేస్తుంట నాలుక, 7 సార్లు పరీక్ష చేస్తాడు చెవి. పరీక్ష చేసి మంచినే స్వీకరిస్తుందంట. మంచి అంటే ఇది దేవుని మాట, ఇది దేవుని మాట కాదు, దేవుని మాట లాంటి మాటే కానీ ఇది దేవుని మాట కాదని పరీక్ష చేసేటువంటి క్వాలిటీస్ ఎవరికి ఉంటుందంటే దేవుని భయము కలిగినటువంటి బిడ్డల యొక్క చెవులు అలా ఉంటాయి. కొంతమంది చెవులు దురద చెవులు. దురద చెవులు అంటే దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి లోక సంబంధమైనటువంటి సంభాషణ వినటానికి ఎక్కువ ఆసక్తి కలిగినటువంటివి దురద చెవులు. ఆ చెవులు దేవునికి విరుద్ధమైనవి, అవి దీవించబడినవి కాదు. కానీ దేవుని మాటలా కాదా, పరిశుద్ధమైన మాటలా కాదా, పరలోకం నుంచి వచ్చిన మాటలా కాదని పరీక్ష చేసేటువంటి కెపాసిటీ, ఆ క్వాలిటీస్ ఎవరికి ఉంటుందంటే విశ్వాసుల యొక్క చెవులకు మాత్రమే ఉంటుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 26వ వచనంలో యేసు ప్రభువు చెప్పారు కదా, మీరు దేవుని మాటలు వింటున్నారు కనుక మీ చెవులు దీవించబడినవి అన్నాడు. దేవుని మాటలు ఎవరైతే వింటారో ఆ చెవులు దీవించబడిన చెవులు, ఆశీర్వదించబడిన చెవులు. చూడండి, చదవండి ఒకసారి సహోదరులారా. 13వ అధ్యాయం 26వ వచనంలో యేసు ప్రభు చెప్పిన మాట. మత్తయి సువార్త 13వ అధ్యాయం 26వ వచనం చదువుతారా? 13వ అధ్యాయం 26వ వచనం. 13:26 13:16
13-16. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక ఆ ధన్యములైనవి అంటే దీవించబడినవి అని అర్థం. ఏమంటే దేవుని చెవులు, దేవుని మాటలు కలిగినటువంటి మాటలు దేవుని చెవులు వింటాయి. దేవుని చెవులు కానిటువంటి వాళ్ళు దేవుని మాటలు వినరు, ఏదేదో చెప్తూ ఉంటారు, వాక్య పరిధిలో చెప్పరు, వాక్యాన్ని పక్కన పెట్టేస్తారు. ఇక్కడ యేసు ప్రభువారు కాగా వినుట వలన విశ్వాసము కలుగు. వినుట క్రీస్తుని గురించిన మాటలు ఈ చెవులు విని క్రీస్తుని గురించిన మాటలే వినాలి, వాక్యమే వినాలి. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి సారాంశం అంటే సత్యం. సత్యాన్ని జాగ్రత్తగా వినాలి, విన్న సత్యాన్ని గ్రహించాలి, గ్రహించిన సత్యాన్ని జీవితంలో అవలంబించాలి. అలాంటి క్వాలిటీస్ ఎవరికి ఉంటుందంటే దేవుని భయం కలిగిన వాళ్ళ యొక్క చెవులకు ఉంటుంది. జాగ్రత్తగా విని ఆ విన్న వాక్యాన్ని జీవితంలో అభ్యసించేటువంటి స్వభావం కలిగిన వాళ్ళ చెవులు ధన్యములైన అంటే దీవించబడినవి అని అర్థం. కనుక చెవుల్లో దీవెన ఉన్నది. చెవుల మాటలు జాగ్రత్తగా అవి దేవుని మాటలా కాదా, దేవుని మాటలు పక్కన పెట్టి లోక సంబంధమైన మాటలు మాట్లాడుతున్నారా అని ఎగ్జామ్ చేసేటువంటి క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయంటే చెవులకు ఉన్నాయి. ఈ నలుగురు స్నేహితులు, యోబు యొక్క నలుగురు స్నేహితులు ఈ కోవకు చెందిన వాళ్ళే. పరలోక సంబంధమైన భాష మాట్లాడకుండా, పరలోక సంబంధమైన విషయాలు మాట్లాడకుండా లోక సంబంధమైన విషయాలు మాట్లాడితే యోబు బహు ఖండితంగా ఖండించేవాడు. ఇక్కడ ఎలీహు అంటున్నాడు కదా, అంగిలి అంటే నాలుక ఆహారాన్ని పరీక్ష చేస్తుంది, అలాగే చెవులు దేవుని మాటలను పరీక్ష చేస్తుంది. ప్రభు అన్నాడు కదా, ప్రతిదీ కూడా పరీక్ష చేసి ఇది కరెక్టో లేదో మిమ్మల్ని మీరు ఎగ్జామ్ చేసుకోమన్నాడు. మీకు విశ్వాసం ఉన్నదో లేదో మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోమన్నాడు. ఒకవేళ విశ్వాసం లేకపోతే మిమ్మల్ని మీరు డిస్క్వాలిఫై అయిపోతారో, బస్సులైపోతారో. కనుక మీ మాటల్లో, మీ తలంపులో, మీ పనుల్లో, మీ నడవడిలో విశ్వాసం అనేది ముద్ర ఉన్నదో లేదో పరీక్ష చేసుకోండి. అలా పరీక్ష చేసుకోకపోతే చాలా ప్రమాదంలో పడిపోతారు అన్నాడు. కనుక మన జీవితం అంతా కూడా పరీక్ష చేసుకునే జీవితం, ఎగ్జామ్ చేసుకునే జీవితం. ప్రతిదీ కూడా ఆలోచన చేసి జాగ్రత్తగా అడుగు తీసి అడుగు వేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కనుక అలాంటి చెవులు దీవెనకరమైనవి, ఆశీర్వాదకరమైనవి. సహోదరులారా, నీ చెవులు ఎలా ఉన్నాయి? దేవుని మాటలు జాగ్రత్తగా వినటానికి చెవులు సంసిద్ధంగా ఉంటాయి. లోక సంబంధమైన మాటలు వినటానికి దురద చెవులు సంసిద్ధంగా ఉంటాయి. మనకి ఈ లోకంలో నేర్చుకోవాల్సిందల్లా ఏంటంటే దేవుని మాటలే నేర్చుకోవాలి, దేవుని మాటలే కంఠస్థం చేయాలి, దేవుని మాటలే మన జీవితంలో అభ్యాసం చేయాలి. ఎలాంటి చెవులు కలిగిన వాళ్ళ యొక్క చెవులు ఈ దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వింటాయి, దూరం నుండి దేవుని వాక్యం వింటాయి. కాగా వినుట వలన విశ్వాసం కలుగును. ఏ చెవులు అంటే దేవుడు దీవించిన చెవులు ద్వారా దేవుని వాక్యం ప్రసారం అవుతుంది. దేవుని వాక్యం ప్రసారం అయినటువంటి ఆ చెవులు విశ్వాసాన్ని స్టోర్ చేసుకుని ఉంటాయి, విశ్వాసాన్ని భద్రపరుచుకుంటాయి, విశ్వాసానికి జాగ్రత్తగా కాపాడుకుంటాయి. ఎన్నో టన్నుల విశ్వాసాన్ని తన హృదయంలో దాచిపెట్టుకుంటాయి. అందుకే చెవి గలవాడు వినుగాక, ఆత్మ సంగములతో చెప్పుతున్న మాట చెవి గలవాడు వినుగాక. అంటే దురద చెవులు కలిగిన వాళ్ళు వినరు, లోక సంబంధమైనటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు వినరు. కేవలం దేవుని భయం కలిగిన వాళ్ళు మాత్రమే వింటారు. అలా చెవులు కలిగిన వాళ్ళు వినుగాక. నువ్వు వింటున్నావా? దగ్గర ఉన్నావని కాదు, దూరం ఉన్నావని కాదు, కానీ దేవుని వాక్యం వింటున్నావా లేదా అనేది దేవుడు చూస్తాడు. విన్న వాక్యాన్ని జీవితంలో అభ్యాసం చేస్తున్నావా లేదని దేవుడు చూస్తాడు. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రసంగాలు చెప్తుంటే తండోపతండాలుగా నలుదిక్కుల నుండి, తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుంచి లోకం మొత్తం యేసు ప్రభు దగ్గరికి వచ్చారు దేవుని వాక్యం వినటానికి. ఆయన ఎలా ఉన్నాడంటే, ఆయన చెవు కలిగినటువంటి, వినగలిగినటువంటి వాళ్ళు, దేవుని వాక్యం వినటానికి ఆసక్తి కలిగినటువంటి వాళ్ళకి యేసు ప్రభు ఎలా ఉన్నాడంటే, సామెతల గ్రంథం చదవండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 12వ వచనంలో యేసు ప్రభు ఎలా ఉన్నాడండి? చెవు కలిగిన వాళ్ళు, వినగలిగిన ఆసక్తి కలిగిన వాళ్ళు,
తండోలుగా యేసుప్రభు దగ్గరికి వస్తుంటే వాళ్ళ చెవులకి యేసుప్రభు ఎలా ఉన్నాడు అంటే 25వ అధ్యాయం సామెతల గ్రంథం 12వ వచనం, బంగారు కర్ణభూషణ మెట్టిదో అపరంజి ఆభరణ మెట్టిదో వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. యేసుప్రభు ఎలా ఉన్నాడండి? యేసుప్రభు వాక్యం వినటానికి వచ్చిన వాళ్ళకి చెవి కమ్మల అవసరం లేదు, రింగుల అవసరం లేదు, కమ్మీలు అవసరం లేదు, బంగారపు నగలు అవసరం లేదు, వెండి నగలు అవసరం లేదు. వాళ్ళ ఆశల్లో ఏంటంటే యేసుప్రభు వారే మా కమ్మలో, యేసుప్రభు వారే మా చెవులకి నగలో, యేసుప్రభు వారే మాకు రత్నాల ముత్యాల కంటే అమూల్యమైన వాడు అని ఆసక్తి కలిగి దేవుని వాక్యం వింటున్నారంట. దేనికి ప్రాధాన్యత ఇచ్చారంటే ఎక్కువగా దేవుని వాక్యాన్ని ప్రాధాన్యత ఇచ్చారు. చెవులకి కొంతమంది నగలతో అలంకరిస్తారు. వీళ్ళు ఎలా అలంకరించారు? యేసుప్రభు వారిని వాళ్ళ చెవులకు అలంకరించుకున్నాడు. కర్ణభూషణం లాంటిదో అపరంజి ఆభరణం. కుడి చెవికి యేసుప్రభు కర్ణభూషణం లాంటి వాడు, ఎడమ చేతికి అపరంజి ఆభరణము లాంటి వాడు. ఎవరికంటే దేవుని వాక్యం వినేవాళ్ళకి. పరలోకంలో ఎప్పుడు కూడా యేసయ్య దగ్గర కూర్చొని దేవుని వాక్యం మనం 24 గంటలు ఉంటూనే ఉంటాం. మనకు ఇంకేం పనేం లేదు. వింటాం, దేవుడి నామాన్ని మహింపరచడం, వింటాం, దేవుడి నామాన్ని కొనియాడటం, అస్తమానం పరిశుద్ధుడు 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 కొనియాడతా ఆయన మాటలు జాగ్రత్తగా వింటాం. వినటం ద్వారా మనకేం పెరుగుతుందంటే విశ్వాసం యొక్క పరిమితి పెరిగిపోయింది, విశ్వాసం యొక్క క్వాలిటీ పెరిగిపోయింది, విశ్వాసం యొక్క దాని యొక్క పరిమితి పెరిగిపోయి అపారమైన విశ్వాసాన్ని మనం సంపాదించుకుంటాం. ఈ గుణాలు కలిగింది ఏమిటంటే విశ్వాసుల యొక్క చెవులు మాత్రమే, పరిశుద్ధుల యొక్క చెవులు మాత్రమే, నీతిమంతుల యొక్క చెవులు మాత్రమే. అలాంటి చెవులు నీతిమంతుడి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటాయి. నీతిమంతుల యొక్క ప్రసంగం కొరకు, ప్రసంగం వినడే దానికోసం ఆకలి దప్పులు కలిగి ఉంటాయి. అలాంటి ఆకలి దప్పులు కలిగిన వాళ్ళు ధన్యులు, వాళ్ళు తృప్తిపరచబడుతున్న యేసుప్రభు వారు ప్రామిస్ చేశాడు. కనుక ఈ చెవులకి ఏమి కావాలంటే బంగారం అవసరం లేదు, వెండి అవసరం లేదు, ఆభరణం అవసరం లేదు, ప్రశస్తమైనటువంటి నగలు కూడా అవసరం లేదు. కానీ యేసుప్రభు వారే వాళ్ళ కర్ణములకు భూషణము లాంటి వాడు, అపరంజి ఆభరణము లాంటి వాడు. అలాంటి చెవులు ఎవరు కలిగి ఉన్నారంటే పరిశుద్ధులు కలిగి ఉన్నారు, నీతిమంతులు కలిగి ఉన్నారు, దేవుని భయం కలిగిన వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా దగ్గరుండి కూడా దేవుని వాక్యం వినకుండా ఉంటే వాళ్ళ ముందు ఒక వ్యక్తిని అన్నట, రబ్బాయ్ నువ్వేంట్రా నీ దగ్గరికి వచ్చి శంఖం ఊదినా కూడా నీకు వినపడలేదంటేను అన్నట, నువ్వు ఎముక కొరుగుతున్నవేందన్నాడు. శంకువ పెట్టి ఊతున్నా సరే వాడన్నట చెముటోడు, నువ్వేంట్రా ఎముక కొరుగుతున్నావు అన్నాడు. అంటే దేవుని వాక్యం వినకుండా ఆటంకపరిచేటువంటి చెవిటితనాన్ని సాతాను కలుగు చేస్తాడు. తత్ఫలితంగా ఏం క్వాలిఫై అవుతాడంటే ఏం కూలిపోతాడంటే విశ్వాసాన్ని కూలిపోతాడు. దురద చెవులు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం చదవండి సహోదరులారా. మీకా గ్రంథం 7వ అధ్యాయం ఒకసారి చదివి వినిపించండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనంలో ఇక్కడ ఒక చెవులు ఉన్నాయి. ఈ చెవులు చెవిటి చెవులు అంట. చివరి మాట ఉంటుంది, చివరి మాట ఉంటుంది. తర్వాత 17వ వచనం వస్తుంది. వారి చెవులు ఏమన్నాయి? సాతాను తెలివైనోడు దేవుని వాక్యం వినయకుండా చెవి నిండా వాడు ఏం చేస్తాడు? చెవిటితనం, చెవుడు కలుగు చేస్తాడు. తత్ఫలితం వాక్యం ఫెయిల్ అయిపోయింది. సాతానంత తెలివైన వాడు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేదు. దేవుని వాక్యం వింటున్నాడని చెప్పి వాడి చెవికి ఏం కలుగు చేస్తాడంటే చెవుడెక్కిస్తాడు. అంటే వాక్యం పనిచేయదు. ఎంత చెప్పినా సరే వాడికి బోధపడదు. వాడు అనుకుంటాడు కదా దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తున్నా సరే వాడికి వాక్యం అందదు. అందుకే యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు చెవిటి వాళ్ళని బాగు చేశాడు, కుంటి వాళ్ళని బాగు చేశాడు, మోగవాళ్ళను బాగు చేశాడు, గుడ్డి వాళ్ళను బాగు చేశాడు, చనిపోయిన వాళ్ళను కూడా. ఆ పరమ వైద్యుడే యేసుప్రభు దగ్గర నువ్వు రావాలి. ఆ యొక్క చెవుల్ని యేసుప్రభు దగ్గర ప్రజెంట్ చేస్తే ఆయన సమస్తమును బాగు చేయగలడు. నీ ప్రాబ్లం ఉన్నావా? నీ వాక్యం, దేవుని వాక్యం ఎన్నివ్వకుండా నీ చెవుల్ని ఆటంకపరుస్తున్నాయా? దురద వాక్యాలు వినటానికి ప్రారంభిస్తున్నావా?
లోక సంబంధమైన సంభాషించడానికి ఉపక్రమిస్తున్నావా? అయితే పరమ వైద్యుడు యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన నీ చెవులు బాగు చేయగలడు. అప్పుడు నీ చెవులు చక్కగా దేవుని వాక్యం వినడానికి ప్రేరేపిస్తాయి. దేవుని మాటలు జాగ్రత్తగా వింటాం. వినడం ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చదువుకున్న వాళ్ళకి వాక్యం చెప్పలేదు. ఆయన జాలర్లకు వాక్యం చెప్పాడు, అనాగరికులకు వాక్యం చెప్పాడు, చదువు లేని వాళ్ళకి వాక్యం చెప్పాడు. అంటే ఆయన వాడిన ఆయుధం ఏంటంటే వాళ్ళ చెవుల్ని దేవుడు దీవించాడు కనుక జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విన్నారు. విని అపారమైన పాండిత్యాన్ని సంపాదించుకున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ చెవులు దేవుడు ఆశీర్వదించాడు కనుక. నీ చెవులు ఎలా ఉన్నాయి? ప్రభు అంటున్నాడు కదా, ఎవరైతే దేవుని వాక్యం శ్రద్ధగా వింటారో, వినడానికి చెవులు జాగ్రత్తగా ఓపెన్ చేస్తారో వాళ్ళ చెవులు దీవించబడతాయి. ఎలాంటి చెవులు వేయబడితే వినో, దేవుని మాటలా కాదా ఎగ్జామ్ చేస్తాయి, పరీక్ష చేస్తాయి. ఈ మాటలు మనం స్వీకరించవచ్చా లేదా, ఈ మాటలు దేవుని మాటలా కాదా అని పరీక్ష చేసి మంచినే స్వీకరించి చెడును ద్వేషించే క్వాలిటీస్ ఎవరికి ఉంటుందని చెవులకు ఉన్నాయి. ఇలాంటి చెవులు నీకు కలిగి ఉండాలంటే పరలోకంలో మనం చెవిటి వాళ్ళగా ఉండకూడదు. దేవుని వాక్యం జాగ్రత్తగా వినేవాళ్ళగా ఉండాలి. యేసు ప్రభు వారు ఏలయేసి పిలిస్తేనే తండోలుగా వచ్చారు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు దేవుని వాక్యాన్ని విన్నారు. వినడం ద్వారానే పరిగెత్తుకుంటూ వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. వినకపోతే పరిగెత్తుకుంటూ రాలేరు. చెవిటి వాళ్ళకి ఎంత చెప్పినా సరే వాళ్ళకి వినపడదు. కనుక ప్రభు నాడు చెవి గలవాడు ఆత్మ సంగములతో, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఎవరు వినాలంటే చెవి లేని వాడు మాత్రం వింటాడు. చెవి లేని వాడు వేరే విషయం ఇష్టాలు వింటాడు. కనుక దేవుని వాక్యం మాట చూద్దాం సహోదరులారా. మత్తయి సువార్త 13వ అధ్యాయం 16వ వచనంలో ఇక ఆశీర్వించబడిన చెవుల గురించి మనం చదువుకున్నాం. ఆశీర్వించబడిన చెవులు, దీవించబడిన చెవులు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయం 16వ వచనంలో మీరు చదివారు కదా. అయితే మీ కన్నులు చూచుచున్నవి కనుక చూస్తున్నాయి కాబట్టి దేవుని కనువైనవి. తర్వాత మీ చెవులు వినుచున్నవి కనుక వింటేనే ధన్యత. అంతేనండి. దగ్గర వచ్చి కాదు, దూరం వచ్చి కాదు, కానీ దగ్గరుండి కాదు, దూరం ఉండి కాదు. నువ్వు ఎక్కడున్నా సరే దేవుని వాక్యం వినడం ద్వారా ఒక ఆశీర్వాదం దాగి ఉన్నది అక్కడ. వినడం ద్వారా విశ్వాసం కలిగింది, అది ఒక దీవెన. వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల కలిగింది, రెండవ దీవెన. మీరు వినటం ద్వారా, మైక్ శబ్దం ద్వారా కానీ, టీవీల ద్వారా కానీ, ఇంకా వేరే విధంగా కానీ వాక్యం ప్రసారం అవుతున్నప్పుడు వినటం ద్వారా మీకు దీవెన ఉన్నది. వినడం ద్వారా ఆ చెవులు దీవించబడ్డాయి. దీవించబడిన చెవులా కాదా నువ్వు ఇప్పుడు పరీక్ష చేసుకో. ఒకవేళ దీవించబడకుండా తాత్కాలికంగా ఉంటే ఇప్పుడే ప్రభుని, పరమ వైద్యుడు యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన చెవులు బాగు చేయగలడు. యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. అతనికి పట్టినటువంటి దెయ్యం చెవిటి దెయ్యం అంటే అతను దేవుని వాక్యం వినడానికి ప్రేరేపించబడ్డప్పుడు ఈ సాతాను ఆటంకపరిచి వాక్యాన్ని వినయకుండా చేస్తుందంట. అలాంటి దెయ్యం పట్టినటువంటి వ్యక్తిని, రెండు దురాత్మలు ఉన్న, ఒకటి మోగ దురాత్మ, ఒకటి చెవిటి దురాత్మ, రెండు పట్టినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అతను మాట్లాడలేకపోతున్నాడు, వినలేకపోతున్నాడు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి చెవిలో పెద్దగా అరిచినప్పుడు కూడా ఆ వ్యక్తి వినలేకపోయాడట. యేసు ప్రభు వారికి తెలుసు కదా, ఏ వ్యక్తిని ఏ విధంగా బాగు చేయాలో తెలుసు. ఆయన పరమ వైద్యుడు కనుక ఏ విధంగా బాగు చేయాలో తెలుసు కనుక ఆయన నేల మీద ఉమ్మేసి ఆ ఉమ్మిలో నుంచి ఆ మట్టిని తీసేసి యేసు ప్రభు చేతితోటి ఆ చెవిలో పెట్టి ఓదంగానే కలితాకుమింటి గొప్ప శబ్దంతోటి దేవుడి నామాన్ని మహింపరిచాడు. అయినా సహోదరులారా, మీరు ఒక విషయం గమనించండి. ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యం వినడం లేదో ఆ వ్యక్తే దేవుని వాక్యాన్ని విని ఆ ఊరు మొత్తం దేవుని వాక్య స్వార్థ ప్రకటించేశాడు. అంటే ఒకప్పుడు దీవించబడిన చెవి ఇప్పుడు దేవుడు దీవించిన చెవిగా మారి తన కుటుంబంలోనూ, తన గ్రామంలోనూ, తన ప్రజల్లోనూ దేవుని వాక్యం ప్రచారం చేసినట్లుగా వాక్యం మనకి తెలియజేస్తుంది. ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ నీ చెవి నీ మాట వినకపోతే ప్రభు దగ్గర తీసుకొని రా, ప్రభు దగ్గర భజన చేయి. ఆయన సమస్తమును బాగు చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏమైంది ఇది కూడా లోకంలో
లేదు. నీ చెవి ద్వారా నీకు ప్రాబ్లం వస్తుంది. ఒకవేళ నువ్వు వినలేని చెవి నువ్వు కలిగి ఉంటే వాక్యం వినలేవు. వినకపోతే విశ్వాసం రాదు. విశ్వాసం లేకపోతే రక్షణ లేదు. రక్షణ లేకపోతే మారు మనసు లేదు. మారు మనసు లేకపోతే పరలోకం కూడా లేదు. ఇన్ని ప్రాబ్లంలు ఎక్కడ ఉన్నాయంటే దురాత్మకులైనటువంటి చెవి ద్వారా ఉన్నాయి. దేవుని మాటలు వినటువంటి చెవి ద్వారా ఉన్నాయి. కనుక అంత ప్రమాదం చెవిలో ఉన్నది. యావత్ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సిందంటే దేవుని మాటలు శ్రద్ధగా వినడం. మరేం చేసేదండి? దేవుని వాక్యం శ్రద్ధగా యేసు ప్రభు దగ్గర కూర్చొని దేవుని వాక్యం శ్రద్ధగా వినేది. డిస్టర్బ్ చేస్తున్నా కూడా ఎవరి మాటలు వినేది కాదు. అందుకే యేసు ప్రభు వారు మరేమో చెవులు దేవుడు దీవించాడు. నీ చెవులు ఎలా ఉన్నాయి? కొంతమంది క్లాసుల్లో పాఠాలు వినరు, బాహ్య సంబంధంగా చెవులు కలిగి ఉంటారే కానీ వాళ్ళ మనోదృష్టి వేరే విధంగా ఉంటుంది. అలాంటి చెవులు చాలా ప్రమాదకరమైనవి. చూడండి, విశ్వాసము రావాలంటే ఆయుధం ఏంటి? చెవి ద్వారా వినటం ద్వారా విశ్వాసం వస్తుంది. దాని ఛానల్ అది ఓపెన్ అవుతుంది. దేవుని వాక్యానికి ఎప్పుడైతే నీ చెవులు ప్రవేశపెడతావో, కాన్సన్ట్రేషన్ పెడతావో, ఆటోమేటిక్గా హృదయంలోకి విశ్వాసం వస్తుంది. చెవిలోకి విశ్వాసం, చెవి ద్వారా నీ హృదయంలోకి విశ్వాసం వస్తుంది. నీ విశ్వాసం నిన్ను రక్షించి. మత్తయి లూకాసు సువార్త 7వ అధ్యాయం 50 వచనం చూడండి ఒకసారి సహోదరులారా, ఎంత గొప్ప ఆశీర్వాదం ఉన్నదో. లూకాసు సువార్త 7వ అధ్యాయం 50 వచనం. లూకాసు సువార్త 7వ అధ్యాయం 50 వచనంలో ఒక మాట చదువుకుందాం. లూకాసు సువార్త 7వ అధ్యాయం 50 వచనం. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను. విశ్వాసం యాడ్ నుంచి వచ్చింది. ఇందాక దైవజనులు పాస్టర్ గారు చెప్పారు, విజయ్ గారు ఏం చెప్పారంటే, వినుట ద్వారా విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగును. ఒకవేళ చెవే కానీ వినకపోతే విశ్వాసం రాదు. విశ్వాసం రాకపోతే రక్షణ లేదు. రక్షణ లేకపోతే మారు మనసు లేదు. మారు మనసు అయితే పరలోకం కూడా లేదు. అంత ప్రమాదం ఉందని ఎలీహు తన స్నేహితులకు చెప్తున్నాడు. ఏబు యొక్క స్నేహితులకి చెప్తున్నాడు ఎలీహు. చెవి ఎప్పుడు కూడా వాక్యాన్ని పరీక్ష చేస్తుంది. ఇది దేవుని మాటలా కాదా? దేవుని మాటలైతే మనం అనుసరిస్తాం, దేవుని మాటలైతే పక్కన పెట్టేద్దాం. లోక సంబంధమైన మాటలైతే పక్కన పెట్టేద్దాం, శ్రేయ సంబంధమైన మాటలైతే పక్కన పెట్టేద్దాం. దేవుని మాటలైతే పక్కన పెడదామని చెవి ప్రతి మాట ఎగ్జామ్ చేస్తుంది. ఎగ్జామ్ చేసే తీసుకునేది, ఎగ్జామ్ చేసే స్వీకరిస్తుంది. ఎగ్జామ్ చేయకుండా స్వీకరించదు. నిన్ను పై క్లాసులు ప్రమోట్ చేయాలంటే నువ్వు ఎగ్జామ్లో పాస్ అవ్వాలి. ఎగ్జామ్లో పాస్ కాకుండా పై క్లాసులకి ప్రమోట్ చేయరు. ఎగ్జామ్లో పాస్ చేయకుండా ఉద్యోగం ఎవరు. అలాగే దేవుని వాక్యం ఎగ్జామ్ చేయకుండా ఈ దేవుడు దీవించినటువంటి చెవి లోపలికి నిన్ను స్వీకరించలేదు, వాక్యాన్ని స్వీకరించలేదు. ఎగ్జామ్ చేసిన తర్వాత ఆ చెవి దేవుని వాక్యాన్ని స్వీకరించినప్పుడు ఆ వాక్యంలోంచి విశ్వాసం ప్రొడక్షన్ అవుతుంది. విశ్వాసం వర్ధిల్లి ఆ విశ్వాసం నూరంతలుగా ఫలిస్తుంది. ఆ విశ్వాసం నిన్ను రక్షిస్తుంది. ఆ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. కనుక రక్షణకి విశ్వాసానికి మధ్య అనుసంధానం ఏంటంటే నీ చెవి జాగ్రత్తగా ఉండాలి. అందుకే ప్రభు చాలాసార్లు చెప్పాడు ప్రకటన గ్రంథంలో, సువార్తల్లో, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుతున్న మాట వినుడుగాక. బాహ్య సంబంధమైన చెవి నీకు అవసరం లేదండి. దేవుని వాక్యం వినే చెవి నీకు కావాలి. అలా నీకున్నదో లేదో ఈ సమయంలో నువ్వు పరీక్ష చేసుకో. పరీక్ష చేసుకుని దేవుని మాటలే విను, దేవుని మాటలే ఆస్వాదించు, దేవుని మాటలే ప్రేమించు, దేవుని మాటలే నెమరవేయి, దేవుని మాటలే అందరికి బోధించు. అలా చెప్పడానికి ఛానల్ ఏంటంటే మనం టీవీలో చూస్తాం కదా, ప్రసారం అవడానికి ఛానల్ ఏంటంటే టీవీ, అలాగే సెల్ ఫోన్లు. అలాగే దేవుని వాక్యం నీ హృదయంలోకి ప్రసారం అవడానికి ఛానల్ ఏంటంటే నీ చెవి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా నీలో ప్రసారం చేస్తుంది. అలా చేసినప్పుడు అపారమైన విశ్వాసం, చెప్పలేని విశ్వాసం నీ హృదయంలోకి ప్రవేశిస్తుంది. నీ హృదయం సమాధానపడింది. నీ హృదయంలో భారం మొత్తం తీరిపోయింది. నీ హృదయంలో బర్డెన మొత్తం కూడా తీరిపోయి ప్రశాంతం, నెమ్మది నీకు కలుగు చేస్తాడు దేవుడు. కనుక సహోదరులారా, దేవుడు చెప్తున్నాడుగా, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెబుతున్న మాట వినును కాక. వింటున్నావా? ముసలమ్మ కబుర్లకు ఉపక్రమించుకో, లోక సంబంధమైన సంభాషణకు ఉపక్రమించుకో. పరలోకంలో ఇవేవి నీకు కనిపించవు. నీకు కనిపించేదల్లా దేవుని మాటలు వినటమే. దేవదూతలు దేవుని మాటలే చెప్తారు, 24 పెద్దలు దేవుని మాటలే చెప్తారు, సృష్టి యావత్తు దేవుని మాటలే చెప్తారు.
గొర్రెపిల్ల దేవుని మాటలు చెప్తుంది, 4 జీవులు దేవుని మాటలు చెప్తారు. అస్తమానం దేవుని యొక్క మహిమే అక్కడ మహోన్నతుడిని కొనియాడుతూ ఉంటుంది కనుక ఆ క్వాలిటీస్ ఇప్పుడే నువ్వు కలిగి ఉండాలి. అలాంటి లక్షణాలు ఇప్పుడే కలిగి ఉండాలి. నీ శ్వాసలో, ఉచ్ఛ్వాసలో, నీ తలంపులలో, నీ ఆలోచనలో విశ్వాసాన్ని పెంచుకోవడానికి ఛానల్ ఏంటంటే నీ చెవిని నువ్వు బాగు చేసుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. లోక సంబంధమైన విషయంలో నువ్వు గుడ్డివాడకుండా యెషయా గ్రంథం చూడ సహోదరులు, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 19వ వచనంలో లోక సంబంధమైన విషయంలో నువ్వు చెవిటివాడిగా ఉండాలి. లోక సంబంధమైన విషయాల్లో నువ్వు ఎనని వాడిగా ఉండాలి. 42వ అధ్యాయం 19వ వచనం యెషయా గ్రంథం, నా సేవకుడు తప్ప ఎవడును గుడ్డివాడు, నేను పంపిన నా దూత తప్ప. ఆ లోక విషయంలో మనం చెవిటిగా వాళ్ళుగా ఉండాలి. లోక సంబంధమైన విషయంలో మనం చెవిటివాడు ఉండాలి. ఎంత చెప్పినా సరే లోక సంబంధం మనం వినకూడదు, దేవుని మాటలే వినాలి. ఇక్కడ దేవుడే సర్టిఫై చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు, నా సేవకుడు తప్ప ఎవడు చెవిటివాడు. దేవుని యొక్క సేవకులు ఈ లోక సంబంధం విషయంలో నిజంగా చెవిటి వాళ్ళే. మనం వినకూడదు, లోకంలోనే ఉండాలి. లోక సంబంధమైన విషయాలు స్వీకరించే విషయంలో చెవిటివారుగా ఉండాలని ఉంటారు అని దేవుడు సర్టిఫికేట్ ఇస్తున్నాడు. అంతేగాని లోక సంబంధమైన విషయంలో అనుభవం కలిగిన వాళ్ళని దేవుడు సర్టిఫికేట్ ఇవ్వాల. నా సేవకుడు నిజమైన సేవకుడు లోక విషయంలో చెవిటివాడు, పరలోక విషయంలో వినేవాడు. అలాంటి వాడికి నేను కర్ణభూషణము లాంటి వాడను, అపరంజి ఆభరణము లాంటి వాడని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. కనుక చిన్నప్పటి నుంచి నేను అభ్యాసం చేసుకోవాలి, ఇది అలవాటు చేసుకోవాలి. ఒకవేళ ఇప్పటి నుంచి నీకు అలవాటు లేదేమో, ఈ రోజు నుంచే సహోదరుడా ఒక తీర్మానం చేసుకో, ఒక నిర్ధారణకు రా. ఏమంటే ప్రభువా, ఇక్కడి నుంచి నీ మాటలే వింటాను, నీ పనులే చేస్తాను, నీ వాక్యమే వింటాను ప్రభువా. నేను తీర్మానం చేసుకున్నప్పుడు నీ చెవి దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉంటుంది. ఆ చెవి ద్వారా, ఆ చెవి ఛానల్ ద్వారా విశ్వాసం నీ హృదయంలోకి అపారంగా వస్తుంది. ఈ యొక్క సంబంధమైన దేవత అవిశ్వాసం మనోనేత్రాలకే కాదు, చెవిటి వాళ్ళకు కూడా గుడ్డితనం కలుగు చేస్తుంది. కనుక జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. కనుక దీవించబడిన చెవి పరిశుద్ధుల చెవి, దీవించబడిన చెవి యేసు ప్రభు చెవి. ఎక్కడున్నా సరే యేసు ప్రభు వినగలడు, ఎక్కడున్నా సరే వినగలడు. నువ్వు ఫోన్ చేసినట్లుగా 2 మాటలు యేసు క్రీస్తులు అడుగుతున్నాను ప్రభు అంటే చాలు, యేసయ్య నీ ప్రార్థన మీద ఆమెను ముద్ర వేస్తాడు, సంతకం చేస్తాడు. కారణం ఏంటంటే నువ్వు వింటున్నావు కాబట్టి ఆయన వింటాడు. ఆయన మాట నువ్వు వినకపోతే నీ మాట ఆయన వినడు. కనుక ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. కనుక నీ చెవిని యేసు ప్రభు చెవికి అప్పగించుకోవాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశ్రయించను గాక. తల వంచి కళ్ళు మూసులు వచ్చిన ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు. అంగిలి ఆహారమును రుచి చూసినట్లుగా ప్రభువా నీ చెవి ప్రభువా నీ మాటలు పరీక్ష చేసి స్వీకరిస్తుందని వాక్యం తెలియజేస్తుంది ప్రభువా. కనుక మా చెవులు కూడా ప్రతిదీ కూడా మేము నమ్మక ఎగ్జామ్ చేసి పరీక్ష చేసి ప్రభువా వాక్యానుసారమైన జీవితం అయితే, వాక్యానుసారమైన మాటలైతే మేము స్వీకరించి దాంట్లో ఉన్న విశ్వాసాన్ని మేము తవ్వుకొని ముందుకు పోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.